ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చెక్కురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనము ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది ఎలా చేస్తారు, దానికి అంటే ప్రికాషన్స్ ఏం తీసుకుంటాము, అసలు ఎంబ్రియో అనేది లైవ్ ఎంబ్రియో ఎలా ఉంటుంది అంటే డే ఫేవర్కు మనం పెంచుతాం, యూజువల్గా బ్లాస్ట్ అంటాం కదా. సో అది ఎలా ఉంటుంది, ఆ పిండం లోపల వదిలే ముందర ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం. సో మన ప్రీవియస్ వీడియోస్లో మనం చూసుకున్నాం కదా, ఎగ్ స్పర్మ్ కలిపినప్పుడు ఇక్సీ చేసి ఎంబ్రియో ఫామ్ అయ్యాక డే ఫేవర్కు పెంచి దాన్ని మనం ఫ్రీజ్ చేస్తాం. సో ఇవాళ మనకి ఇక్కడ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఉంది. సో ఆ ఫ్రీజ్ చేసిన ఎంబ్రియో ఇవాళ మనము థా చేసాం, అంటే మీకు ముందు కూడా చూపించాం, క్రయోక్యాన్స్లో మనం ఫ్రీజ్ చేసి పెట్టాం. సో అది మార్నింగ్ తీసి మనం కల్చర్ చేసాము. కల్చర్ అవుట్ చేశాక ఏర్పడిన ఎంబ్రియో ఇది అన్నట్టు. సో ఇది మనకు డే 5 ఎంబ్రియో, దీన్ని బ్లాస్ట్ అంటాము. ఇది ఏంటంటే మీరు చుట్టూరున చూసేది ఏంటంటే అవుటర్ సెల్స్, ఇది ఏంటంటే ఇన్నర్ సెల్ మాస్. అండ్ ఇట్స్ మంచి క్వాలిటీ ఎంబ్రియో అన్నట్టు. దీన్ని మనము గ్రేడ్ 1 5AA బ్లాస్ట్ అంటాము. సో బ్లాస్ట్లో కూడా గ్రేడింగ్ ఉంటుంది. సో అదేంటంటే మనకు అవుటర్ సెల్ ఎలా ఉంది, ఇన్నర్ సెల్ మాస్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా చూస్తాము. సో ఇదండి మనకు ఎంబ్రియో అంటే బ్లాస్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది, మొత్తం బాల్ ఆఫ్ సెల్స్ లాగా. ఓకే, సో అన్నీ కూడా చిన్నగా సెల్స్ లాగా డివైడ్ అవుతుంటుంది. ఇప్పుడు ఇది ఏంటంటే మనకు యూట్రస్ లోపల లైనింగ్ ఎండోమెట్రియం అంటాం. సో ఎండోమెట్రియం లోపల యంగ్లోనే కూడా ఇక్కడ నుంచి మనకి ఇట్లా ఓపెన్ అప్ అయిపోయి అది ఇంప్లాంటేషన్ అవుతుంది, అంటే వెళ్ళి అతుక్కొని అది పిండంలాగా ఇంకా ఫర్దర్గా గ్రోత్ ఉంటుంది. ఆల్రెడీ మనం 5 days బయట పెంచాం, ఇంక్యుబేటర్లో పెంచిన దాన్ని మనం లోపల వేస్తున్నాం. సో లోపల వేసాక అది ఫర్దర్గా అతుకొని ప్రెగ్నెన్సీగా మనకి ఏర్పడుతుంది. సో అది మనకి ఎప్పుడు తెలుస్తుంది, ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివా నెగిటివా అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే, మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేశాక 15 days తర్వాత మనం బీటా హెచ్సిజీ బ్లడ్ టెస్ట్ చేస్తాము, ప్రెగ్నెన్సీ రిలేటెడ్ టెస్ట్. అది అందులో తెలుస్తుంది మనకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అనేది. సో హోప్ఫుల్లీ మనకి ఏంటంటే బ్లాస్ట్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు రిజల్ట్స్ బాగుంటాయండి. మ్యాక్సిమం అప్ టు 40 to 50% రిజల్ట్స్ అంటాము. అది కూడా రిజల్ట్స్ ఓన్లీ ఎంబ్రియో పైన కాదు, చాలా వేరే అదర్ రీజన్స్ కూడా ఉంటాయి. అంటే రైట్ ఫ్రమ్ ఎండోమెట్రియం, గర్భసంచి లోపల పొర ఎలా ఉంది, అఫ్కోర్స్ అన్నీ చూసుకొని మనం వేస్తాము. వీ ట్రై అవర్ బెస్ట్. అండ్ లోపల ఎండోమెట్రియం ప్లస్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నిక్ ప్లస్ క్వాలిటీ ఆఫ్ ద ఎంబ్రియో, 3 E's అంటాము: ఎండోమెట్రియం, ఎంబ్రియో అండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నిక్. సో వీటిపైన మనకు సక్సెస్ రేట్ అనేది దానిపైన డిపెండ్ అవుతుంది. అండ్ మోర్ దెన్ దిస్ పేషెంట్ ఏజ్ అండ్ సో మెనీ అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి, బట్ ఈ 3 చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అని. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చూసుకున్నాము లైవ్గా మనకంటే డే 5 వరకు పెంచిన పిండం ఎలా ఉంటుంది అనేది చూసుకున్నాము. అండ్ అది మనం ఇవాళ గర్భసంచి లోపలికి ట్రాన్స్ఫర్ అనేది ఎలా చేస్తాం అనేది కూడా చూసుకుందాం. సో ఇది మన ఎంబ్రియాలజీ టీం వాళ్ళు మనకు లోడ్ చేసి ఇస్తారు. అండ్ మనకు అల్ట్రాసౌండ్ గైడెడ్, అంటే స్కాన్లో చూసుకుంటూ మనం ఎంబ్రియో లోపలికి డ్రాప్ వేస్తాము. అది ఎలా వేస్తాం అనేది కూడా మీరు చూద్దురు. ఓకే, స్టే ట్యూన్ టు ద వీడియో. సో ఫ్రెండ్స్, మనం ఇవాళ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రొసీజర్ అంటే ఎలా ఉంటుంది అనేది చూసుకున్నాం. మనము లోపల ఎంబ్రియో చూసాం కదా, దట్స్ అన్ ఎక్సలెంట్ క్వాలిటీ ఎంబ్రియో. అండ్ ఇది మనది స్క్రీన్ అండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది యూట్రస్, గర్భసంచి. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి ఏదంటే పేషెంట్కి ఫుల్ బ్లాడర్ రమ్మని చెప్తాము, సో దట్ మనకి యూట్రస్ క్లియర్గా కనిపిస్తుంది. అండ్ యూట్రస్ లోపల పొర ఇది ఎండోమెట్రియం, అది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఏంటంటే మనము లోపలికి వెళ్తున్నాము. సో ఇది మన గర్భసంచి లోపల ఇది క్యాన్యులా వెళ్తుందండి. మీకు ఆ వైట్ ఇది కనిపిస్తుంది కదా, సి దట్స్ ద క్యాన్యులా. ఇది ఏంటంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ క్యాథెటర్ మనకు లోపల వరకు వెళ్ళిపోయింది. ఓకే, సో మనం ఏంటంటే ఇది జస్ట్ అట్ ద లెవెల్ ఆఫ్ ఇంటర్నల్ లాస్, అంటే మన గర్భసంచి ముఖద్వారం క్రాస్ అవ్వంలోనే ఇక్కడ మనం వెయిట్ చేస్తున్నాము. సో జస్ట్ వెయిటింగ్ ఫర్ ద ఎంబ్రియో. సో లోపల ఏంటంటే మన ఎంబ్రియాలజిస్ట్ వాళ్ళు లోడ్ చేస్తున్నారు, మీరు చూడొచ్చు అది కూడా. ఓకే, సో మనకు ఎంబ్రియోస్ క్యాథెటర్లో లోడ్ చేసుకొని వచ్చారు. సో మనం స్కాన్లో చూసుకుంటూ నిదానంగా లోపలికి వెళ్తున్నాము. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, లోపల అది ఇన్నర్ క్యాథెటర్, అందులో ఎంబ్రియోస్ లోడెడ్ ఉన్నాయి. జస్ట్ బీ రిలాక్స్. ఓకే, ఎస్. సో నవ్ వీఆర్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ఎండోమెట్రియం అండి. ట్రిపుల్ లైన్ ఉంది కదా, మధ్యలో మనము డ్రాప్స్ లాగా వదిలేస్తాం. సి మనకు అక్కడ వైట్ డాట్స్ లాగా కనిపిస్తుంది కదండి, అది మనది ఎంబ్రియో. ఓకే, సో నిదానంగా మనం అక్కడ ఎంబ్రియో డ్రాప్ వేసేసి నిదానంగా మనం బయటికి వచ్చేస్తున్నాం. సో డ్రాప్ కనిపిస్తుంది కదండి, అది ఎంబ్రియో. సో ఎగ్జాక్ట్లీ సెంటర్ ఆఫ్ ఎండోమెట్రియంలో మనం డ్రాప్ చేసాము. అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ అండ్ స్మూత్ ట్రాన్స్ఫర్. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మనము ఎంబ్రియో అనేది లోపలికి ఇంట్రడ్యూస్ చేసాము.
Okay, this is the uterus, this is the endometrium, and the center drop what you are seeing, that's the embryo. Okay, it's an excellent good quality grade 5 embryo. Okay, grade 1 5 embryo, hope for the best. Okay, సో ఇప్పుడు మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసాము, కాకపోతే మనం ఏంటంటే వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ఎంబ్రియాలజిస్ట్. అక్కడ వాళ్ళు ఏంటంటే మనం వేసిన క్యాథెటర్ క్లియర్గా ఉందా, అంటే మన ఎంబ్రియో లోపల డిపాజిట్ అయిందా లేదా కూడా మళ్ళీ ఒకసారి మైక్రోస్కోప్ కింద చెక్ చేస్తారు. సో చెక్ చేసి ఓకే క్లియర్ అని వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాక నేను ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా మనం బయటికి తీస్తాం. సో చూడండి ఫ్రెండ్స్, ఇది మనకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్, ఇది అనెస్థీషియా ఏమి ఇవ్వము, అవసరం లేదు. అండ్ మనకు వితౌట్ అనెస్థీషియా పేషెంట్ అవేక్గానే ఉంటారు, వాళ్ళ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రొసీజర్ చూసుకోగలుగుతారు. అండ్ మనకు ఇన్స్ట్రక్షన్ వచ్చింది ఎంబ్రియాలజీ టీం నుంచి. ఓకే, సో అవుటర్ క్యాథెటర్ ఇన్నర్ క్యాథెటర్ రెండు కూడా క్లియర్ ఉన్నాయి. సో అది కన్ఫర్మేషన్ అయ్యాకనే మనం ఇన్స్ట్రుమెంట్స్ అనేది తీసేస్తాం. సో ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పెయిన్ఫుల్ ప్రొసీజర్, అనెస్థీషియా అవసరం లేదు, అండ్ ఇట్స్ డే కేర్. అంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత కూడా మనకు ఇక్కడ పేషెంట్ని ఒక 1-2 hours అబ్జర్వేషన్కి ఉంచుతాము, దాని తర్వాత దే కెన్ గో బ్యాక్ హోమ్. ఓకే, సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డీటెయిల్గా చూసుకున్నాం. డే 5 బ్లాస్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా ఒకటి శాంపుల్కి చూపించాము. దాని తర్వాత అది ఫ్రీజ్ చేస్తాము. ఫ్రీజ్ చేశాక కూడా ఎంబ్రియోస్ ఎలా మెయింటైన్ చేస్తాము అనేది మనకు క్రయోకాన్స్ అది కూడా మీకు డీటెయిల్గా చూపించాము. సో ఈ వీడియోతో మీకున్న డౌట్స్ కానీ మీకున్న అపోహలు కానీ అన్నీ తొలగిపోయాయని అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్, సో దట్ మనకు ఫర్టిలిటీ రిలేటెడ్ వీడియోస్ కాకుండా మనకు యాంటీనేటల్ అంటే ప్రెగ్నెన్సీకి సంబంధించిన వీడియోస్, గైనక్ రిలేటెడ్ వీడియోస్, ఫర్టిలిటీ రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా అందులో ఉంటాయి. అండ్ మీ సందేహాలు అనేది కూడా మీరు క్లియర్ చేసుకోగలుగుతారు. అండ్ ఈ టాపిక్స్ పైన మీకు ఏమైనా డౌట్స్ అవి ఏమైనా ఉన్నా కానీ మన కమెంట్ బాక్స్లో పెట్టండి. షూర్లీ విల్ ట్రై టు ఆన్సర్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ.